బ్రిక్స్ దేశాలు డాలర్ను భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తే బ్రిక్స్ దేశాల మీద 100% సుంకం విధిస్తాను అంటూ డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి నేపథ్యంలో అసలు ఈ బ్రిక్స్ దేశాలు నిజంగా డాలర్ని భర్తీ చేయగలవా లేదా? అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన తరువాత నిజంగా ఈ బ్రిక్స్ దేశాల నిర్ణయం మీద ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఎఫ్డిఆర్ అలాగే లోక్ సత్తా వ్యవస్థాపకులు డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే కృష్ణ. సార్, బ్రిక్స్ దేశాలు డాలర్ని గనక భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తే ఆ దేశాల మీద 100% సుంకం విధిస్తాను అంటూ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏంటి సార్, నిజంగా ఇప్పుడు బ్రిక్స్ దేశాలు డాలర్ని భర్తీ చేసేందుకు ప్రయత్నం చేస్తున్నాయా? చేస్తే అది సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉందా? ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తరువాత ఈ బ్రిక్స్ దేశాల నిర్ణయం మీద ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు సార్? ఇదంతా ఏమిటంటే కృష్ణ, రిజర్వ్ కరెన్సీ అంటాం. ఎట్లాగైతే ఒక దేశం లోపల వస్తువులు కొనాలి అమ్మాలంటే మనం మన కరెన్సీ వాడతాం, మన రూపాయలు నోట్లు. చైనా వెళ్తే యువాన్ అంటారు, రెమ్నింబి అంటారు. జపాన్ వెళ్తే అక్కడ యన్ అంటారు. సార్, యూరోప్కు పోతే యూరో అంటారు, కామన్ కరెన్సీ ఉన్న దేశాలు. అలాగే ప్రపంచ వాణిజ్యానికి, దేశాల మధ్య కొనుగోళ్ళకి, అమ్మకాలకి డాలర్ అనేది రిజర్వ్ కరెన్సీ అయింది. అంటే ఒక రకంగా ప్రపంచ కరెన్సీగా వచ్చేసింది. ఎందుకని? ఒకటి, ప్రపంచంలో 25% సంపద ఉత్పత్తి అమెరికాలో జరుగుతుంది, 4వ వంతు. అలాగే ప్రపంచ వాణిజ్యంలో కూడా మరి అమెరికాకి ఎగుమతులు చేయకుండా గొప్ప ఎగుమతి దేశంగా ఏ దేశం ఉండటం సాధ్యం కాదు. అలాగే అమెరికా నుంచి కూడా ఎగుమతులు చాలా ఉన్నాయి. చైనా నుంచి ఎగుమతులు నెంబర్ 1 ప్రపంచంలో, కానీ అమెరికా నుంచి కూడా ఎగుమతులు ఉన్నాయి. రెండోది, అమెరికాకు ఉన్నటువంటి బ్యాంకింగ్ బలం. ప్రపంచంలో మీరు ఎక్కడ డబ్బులు లావాదేవీలున్నా కూడా అమెరికన్ బ్యాంకుల ప్రమేయం ద్వారా తప్ప ఇంకో రకంగా అసలు ట్రాన్సాక్షన్ దాదాపు సాధ్యం కాదు. అంతగా బలమైనటువంటి ప్రభావం ఆర్థిక వ్యవస్థ మీద, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మీద ఉన్నది. మూడోది, అమెరికాకు ఉన్నటువంటి సైనిక బలం. సార్, అంటే ప్రపంచంలో ఎక్కడ అవసరమైతే జోక్యం చేసుకునే అవకాశం ఉన్నది, శక్తి ఉన్నది. నాలుగోది, అమెరికా మీద ప్రపంచానికి ఉన్న నమ్మకం. అక్కడ చట్టబద్ధ పాలన ఉంటుంది, అక్కడ రాచరికంలాగా ఉండదు, అక్కడ మీ డబ్బులకు భద్రత ఉంటుంది, అక్కడ అకస్మాత్తుగా పురుల బుద్ధి పుట్టి డాలర్లు క్యాన్సిల్ చేశామని చెప్పి అనరు. సార్, నోట్బందీ లాంటిది జరగదు అక్కడ. ఇలాంటి నమ్మకం అక్కడ చట్టబద్ధ పాలన మీద. ఈ కారణాలుగా ప్రపంచం అంతా కూడా వాణిజ్యంలో ఏమవుతుందంటే డాలర్లనే ఉపయోగిస్తున్నారు. మనం కూడా ఇతర దేశాలకు పోతే మనం కొనేది ఇండియాలో డాలర్లు కొంటాం. ఆ దేశం కరెన్సీ అక్కడికి వెళ్ళాక మళ్ళీ డాలర్ నుంచి అక్కడ మార్చుకుంటాం. అంటే ఈ మిత్ర కరెన్సీలు మనది ఏ దేశం ఉంచుకోదు. కాబట్టి ఒక దేశం ఆర్థిక భద్రత కూడా మన దగ్గర ఈ డాలర్ రిజర్వ్ ఎంత ఉన్నది. మన ఆర్బీఐ ప్రతి వారం ప్రకటిస్తుంటుంది, ఇప్పుడు ఎంత ఉందో మా దగ్గర రిజర్వ్ ఉంది. అంటే దేశాన్ని భరోసా ఇస్తూ రేపొద్దున దిగుమతి చేసుకోవాలంటే తగినట్టుగా డాలర్లు ఉన్నాయి, భయపడద్దు మీరని చెప్పాను. 91లో సంక్షోభం వచ్చింది. సంక్షోభం ఏంటి వచ్చింది? ప్రధానంగా 2 వారాలకి మించి కొనడానికి దగ్గర డాలర్లు లేవు మన దగ్గర. ముడి చమురు ఉందనుకోండి, ఆయిల్ కొనుక్కడం తప్ప మనకు గతి లేదు. ఫెర్టిలైజర్ కొన్ని కొనడం తప్ప మార్గం లేదు. అలాగే కొన్ని ఈ ఫార్మాస్యూటికల్లో ఇంటర్మీడియట్స్ అది కొనడం తప్ప మార్గం లేదు ఇతర దేశాల నుంచి. అట్లాగే కొన్ని క్యాపిటల్ ఎక్విప్మెంట్ అంటాం, అంటే మెషిన్స్ మన పరిశ్రమకు మెషిన్స్ కావాలంటే జర్మనీ నుంచో, చైనా నుంచో, ఇంకో దేశం నుంచో కొనడం తప్ప మార్గం లేదు. మిగతావన్నీ పోయినా ఆగి ఆపేయచ్చు, కంపెనీపోయిందేం కాదు. ఇవి లేకపోతే దేశం నడవదు. కాబట్టి 2 వారాల కంటే ఎక్కువ డాలర్ లేకపోతే దేశం సంక్షోభంలో పడింది. కాబట్టి ఈ కారణంగా డాలరు ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ, బలమైన ఆర్థిక వ్యవస్థ అన్న కారణంగా ఒకప్పుడేమో పౌండ్ ఉండేది. మన వలస కాలంలో అప్పుడు ప్రపంచం అంతా రిజర్వ్ కరెన్సీ పౌండ్. సరే, బట్ 2వ ప్రపంచ యుద్ధం తర్వాత వాళ్ళ బలంతో పోలిస్తే అమెరికా బలం చాలా పెరిగింది. డాలర్ ఉంది ఇప్పుడు. ఇది నేపథ్యం. ఇక ఎందుకు డాలర్ ప్రత్యామ్నాయం కావాలి అంటే మనకేమవుతుందంటే డాలర్తో కొనుగోలు శక్తి వేరు డాలర్కి మన దేశంలో, కానీ మారకం విలువ వేరు. ఉదాహరణకి డాలర్కి 84 రూపాయలు ఎంత ఉందో ప్రస్తుతం. అవును సార్, కొన్ని పైసలు అటు ఇటుగా. కానీ డాలర్తో కొనే వస్తువులు అమెరికాకి పోతే మీరు 84 రూపాయల వస్తువులు కొనలేరు, అక్కడ 20 రూపాయలే కొనగలుగుతారు. అంటే డాలర్ కొన్న నిజమైనటువంటి కొనుగోలు శక్తి 20 రూపాయలు. ఓకే. కానీ మనకు డాలర్లు అవసరం,
వాళ్ళకి రూపాయలు అవసరం లేదు కాబట్టి రూపాయలకు డిమాండ్ తక్కువ ఉంది, డాలర్కి డిమాండ్ ఎక్కువ ఉంది కాబట్టి డాలర్ ధర పెరిగింది, మామూలు వస్తువుల ధర పెరిగినట్టుగా. అవును. దాంతో ఏమవుతుంది, ఒక రకంగా మన దేశ సంపద అక్కడికి పోతుంది. మనం తక్కువ ధరకి అమ్ముతున్నాం, వాళ్ళ కొనుగోలుతో పోలిస్తే తక్కువ ధరకు అమ్ముతున్నాం. మనం 20 రూపాయలకి ఇక్కడ వస్తువు ఉందనుకోండి, అది మామూలుగా వాళ్ళకి ఇక్కడ డాలర్ అవుతుంది అనుకోండి, మనం 20 రూపాయలకి 25 రూపాయలకి అమ్మామనుకోండి, వాడు చాలా చౌకగా కొనుక్కోగలుగుతున్నాడు. అంటే ఒక రకంగా ఈ డాలర్ రిజర్వ్ అనేది అమెరికన్ ఆర్థిక వ్యవస్థని కాపాడుతోంది. ఓకే. వాళ్ళ ప్రభుత్వం దగ్గర అప్పులు కావచ్చు, లేకపోతే వాళ్ళ ప్రజల అప్పులు కావచ్చు, వాళ్ళు చాలామంది క్రెడిట్ కార్డులు మరొకటి అప్పులు ఎక్కువ ఉంటాయి ఆ దేశంలో. అవన్నీ ఎందుకని సాధ్యమవుతున్నాయంటే తక్కువ వడ్డీలకి డాలర్లు మనందరికి అవసరం కాబట్టి వాళ్ళు డాలర్లు ఎన్ని కొత్తగా ఉత్పత్తి చేసినా కూడా డాలర్కి గిరాకీ ఉన్నది, అది వాళ్ళకి లాభం. మనకి ఇబ్బంది ఏమిటి, మనకి ఏదో రిజర్వ్ కరెన్సీ ఉండాలి, కానీ మనకి ఇబ్బంది ఏమిటి, కొనుగోలు శక్తి మరి మారకం విలువ రెండు వేరువేరుగా ఉన్నాయి. కాలక్రమేణా మనకి నష్టం జరుగుతుంది. ఇవాళ కాకపోయినా కూడా ఇవాళ మారకం విలువ బట్టి కొనుగోలు శక్తి మార్కెట్ మార్చాలనుకోండి, మన ఎగుమతులు ఉండవు. కానీ ఒకసారి మనం పెరిగిన తర్వాత కొనుగోలు శక్తి మారకం ఒకే రకంగా ఉండాలి. రెండో మనకు సమస్య ఏంటి, అమెరికా కోపం వచ్చిందనుకోండి, వాళ్ళు ఆంక్షలు పెడితే ఏ దేశం తట్టుకోలేదు. భారతదేశం మీద 1998లో పొఖ్రాన్ ఎక్స్ప్లోషన్ తర్వాత ఆంక్షలు పెట్టింది మనకి, ఈ దేశానికి సాంకేతిక సాయం ఉండకూడదు వగేరా వగేరా అని చెప్పని. ఇరాన్ మీద ఆంక్షలు పెట్టారు, అవును. అట్లాగే వెనిజువేలా మీద ఆంక్షలు పెట్టారు, మన రష్యా మీద ఆంక్షలు పెట్టారు. బలం ఏమిటి, రేపు పొద్దున అమెరికా ప్రభుత్వాన్ని, అమెరికా ఇచ్చిన ఆదేశాన్ని కాదని మనం ఎవరైనా రష్యాకి అమ్మనాన్ని కొనడానికి ప్రయత్నం చేస్తే వెంటనే బ్యాంకులతో మనకు లావాదేవీలు అడ్డుకున్నారనుకోండి, మనం అంతర్జాతీయంగా ఏ పని చేయలేం. అవును. ఇప్పుడు ఇరాన్ ఉంది, ఇరాన్ దగ్గర మనం ఆయిల్ కొనాలన్నా కూడా కొనడానికి లేదు. రష్యాతో ఆయిల్ కొనడానికి ఒప్పుకున్నారు వాళ్ళు కొన్ని షరతులకు లోబడి, అమెరికా ఒప్పుకున్నది. $70 లోపలైతే మీరు కొనండి ఏదో చెప్పారు, అలాంటిది ఏదో చేస్తున్నారు. అలా కాకుండా ఉంటే ఇరాన్ నుంచి మనం కొనాలన్నా కొనలేం, వాళ్ళు చౌకగా ఇస్తామన్నా కూడా, ఎందుకంటే వెంటనే అమెరికా మన మీద ఆంక్షలు పెట్టేస్తుంది. ఈ ఆంక్షల భయం ఎందుకని, డాలర్ల బలం ఉంది కాబట్టి వాళ్ళకి. ఓకే. కాబట్టి ఇలా కారణాల వల్ల ఒక్క డాలర్ మీద ఆధారపడకుండా మనం వేరే కరెన్సీలు ఉంటే బాగుంటుంది ఒక ఆలోచన జరుగుతున్నమాట వాస్తవం. దానిలో బ్రిక్స్ ఏమిటంటే చైనాకి దాదాపు $18 ట్రిలియన్ చైనా ఆర్థిక వ్యవస్థ అంటే అమెరికాలో 65% ఉన్నది, 60 లేదా 60% ఉన్నది. మనం ఇప్పుడు 4 దగ్గరికి వచ్చాం, 4 ట్రిలియన్కి. వచ్చే 20 ఏళ్లలో మనం బహుశా 4 నుంచి 16-17కి వెళ్తాం. ఇవాళ చైనా స్థాయికి మనం వెళ్తాం వచ్చే 20 ఏళ్లలో. అట్లాగే బ్రెజిల్, అది కూడా పెద్ద దేశం, ఆర్థిక వ్యవస్థ అంత బలంగా లేకపోయినా కూడా. అలాగే రష్యా కీలకమైన దేశం, మనకంటే చిన్న ఆర్థిక వ్యవస్థ అయినా కూడా ఆయిల్ కానీ గ్యాస్ కానీ మరెన్నో రకాలైనటువంటి సహజ వనరులు కానీ పెద్ద విస్తీర్ణమైన భూమి కానీ ఉన్న దేశం. కాబట్టి ఇలాంటి 5-6 దేశాలు కలిస్తే వెంటనే కాదు, ఒక 20-25 ఏళ్లలో క్రమక్రమంగా ఇది కూడా ఇంకొక ఆల్టర్నేటివ్ రిజర్వ్ కరెన్సీ అవుతుంది, డాలర్ పోదు. ఓకే. కాబట్టి ఈ ఆలోచన కొంత చేస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు మన ఈ ఆంక్షల తర్వాత మనం రష్యా నుంచి కొనాలని చెప్పంటే ఈ గొడవ అంతా ఎందుకు, మనందరికీ ఉమ్మడి కరెన్సీ ఉందనుకోండి, చైనా, రష్యా, ఇండియా, బ్రెజిల్ కలిసి పెట్టారనుకోండి ఉమ్మడి కరెన్సీ. అప్పుడు ఏమవుతుంది, మన రూపాయల బదులు ఆ కరెన్సీలో మనం కొన్నామనుకోండి, ఆ కరెన్సీ చైనా వాళ్ళు కూడా ఒప్పుకున్నారనుకోండి, చైనా నుంచి దిగుమతులు చేసుకోవచ్చు ఆ డబ్బుతో. ఓకే. ఇప్పుడు రష్యా వాళ్ళు ఏమంటున్నారు, మరి రూపాయి ట్రేడ్ ఉంది మనకి, డాలర్లో ట్రేడ్ సాధ్యం కాదు కాబట్టి రష్యాతో, రూపాయలు మీరు మాకు ఇస్తున్నారు, మా ఆయిల్ కొనుక్కునే రూపాయలు మేమేం చేసుకోమని అడుగుతున్నారు వాళ్ళు. సార్, ఇప్పుడు బ్రిక్స్ దేశాల కరెన్సీ ఇప్పుడు యుఎస్ కరెన్సీకి సమానంగా మారేటువంటి అవకాశం ఉందా అసలు? దాన్ని అంటే ఒక 20-25 ఏళ్ళు పడుతుంది ఓకే అది జరగాలంటే. దానికి ఒక ప్రారంభం చేద్దామని ఆలోచన ఒకటి ఉన్నది. కానీ ఇప్పుడు ట్రంప్ గారు ఎప్పుడైతే మీరు ఆ ప్రయత్నం చేస్తే ఆ దేశాల మీద 100% నేను పన్ను వేస్తానన్నాడు, దిగుమతి సుంకం వేస్తానన్నాడు, ఎప్పట్లో అది వదిలేయచ్చు మీరు. అంటే ఆయన 4 ఏళ్ల పాటు ఇది నడవదు. ఓకే. కానీ బ్రిక్స్ దేశాల కరెన్సీని కూడా రూపొందించారు, అది కూడా బయటకు వచ్చింది. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ గారి పూర్వమే ఉంది మనకి ఏషియన్ కరెన్సీ యూనిట్, ఏసీయూ అని ఒక యూనిట్ పెట్టుకున్నాం ఆసియా ఖండానికి. అలాంటిది ఇంకోటి చేస్తుండేవాళ్ళం ఇప్పుడు. కానీ ఇప్పుడు కొత్త అధ్యక్షుడు ట్రంప్ అంత బలమైన స్టాండ్ తీసుకున్న తర్వాత ఇక అమెరికాని కాదని అక్కడ దిగుమతి సుంకాలు అంత పెంచినప్పుడు ఏ దేశమూ వాణిజ్యం చేయలేదు. కాబట్టి ప్రస్తుతానికి అమెరికన్ ప్రభుత్వం ఈ బలమైన స్టాండ్ తీసుకున్నప్పుడు మనకు అది ఇప్పట్లో నడవదు. అది కానీ ఒక 5-10 ఏళ్ళు పోయిన తర్వాత ఏమవుతుందంటే మన దేశాలు క్రమక్రమంగా పెరుగుతాయి. అంటే డాలర్ విలువ నానాటికి పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇతర దేశాల కరెన్సీలు అయితే వాటికి అంత విలువ లేకుండా పోతున్నటువంటి నేపథ్యంలోనే అంటే డాలర్ని మ్యాచ్ చేయాలి అంటే ఇప్పుడు ఏదో కరెన్సీ అయితే రావాల్సిన అవసరం ఉంది. డాలర్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మనకి కరెన్సీకి ఉన్న మారకపు విలువ వేరు,
మీకు రిజర్వ్ కరెన్సీ వేరు. రేపు పొద్దున ఇంకో కరెన్సీ వచ్చినా కూడా ఈ ఏషియన్ కరెన్సీ అనుకుందాం మనం, వచ్చింది అనుకుందాం. అది వచ్చినా కూడా మన ఎగుమతులు చాలా తక్కువ ఉండి మన దిగుమతులు చాలా ఎక్కువ ఉన్నట్టయితే మనకు ఏసీయూ అవసరం ఎక్కువ అవుతుంది. ఓకే, అది అవసరం ఎక్కువైనప్పుడు రూపాయల్లో దాని విలువ పెరుగుతుంది, మన రూపాయి తగ్గుతుంది దాంతో పోలిస్తే. కాబట్టి దానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదు. మనకి ఏ కరెన్సీ అయినా కూడా ప్రధానంగా ఎగుమతులు బాగా తక్కువ, దిగుమతులు చాలా ఎక్కువ అంటే విదేశీ కరెన్సీ మనకు కావాలి. మన కరెన్సీ వాళ్ళు తీసుకోరు, మన కరెన్సీ వాళ్ళకి ఉపయోగం లేదు. కాబట్టి మనం ఏం చేస్తాం, ఎక్కువ ఖరీదుకి ఆ కరెన్సీ తీసుకోవాల్సి వస్తుంది. ఎక్కువ ఖరీదుకి ఆ కరెన్సీ కొంటున్నాం అంటే ఏమిటి, మనకి మారకం విలువ ఆ కరెన్సీకి పెరుగుతుంది. అంటే మన రూపాయి విలువ అక్కడ తగ్గిపోయినట్టే కదా, తగ్గిపోయినట్టే. అందుకనే మనకి దిగుమతులు అవసరం లేని, ఇప్పుడు ఉదాహరణకి భారతదేశం ఒక ఏడాదికి $60-70 బిలియన్ బంగారం దిగుమతి చేసుకుంటుంది. ఎందుకంటే భారతదేశంలో ఉన్నంత బంగారం డిమాండ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. $60-70 బిలియన్, సుమారుగా ఏడాదికి 600 టన్నులు. 25,000 నుంచి 30,000 టన్నులు భారతదేశంలో బంగారం ఉంది. ప్రపంచంలో ఏ దేశంలో ఇంత బంగారం లేదు. ఇంత పేద దేశం అయినా కూడా ప్రతి ఇంట్లో బంగారం ఉంటుంది మనకి. మరి ఈ బంగారం కావాలంటే డాలర్లు కావాలి. డాలర్ డిమాండ్ పెరుగుతుంది, రూపాయి తగ్గుతుంది. కాబట్టి మనకున్న సంస్కృతి వల్ల, మన సంప్రదాయాల వల్ల, మరికొన్ని అవసరం కొద్దీ ఆయిల్ ఉందనుకోండి, విధిగా దిగుమతి చేసుకోవాలి. ఆయిల్ మీద డిపెండెన్స్ ఉన్నంత కాలం, ముడి చమురు డిపెండెన్స్ ఉన్నంత కాలం దిగుమతి మారినది. భారతదేశంలో ఉత్పత్తి చాలా తక్కువ, కొద్దిగా ఉత్పత్తి అవుతుంది. మనం ప్రధానంగా దిగుమతి చేసుకోవాలి. అదే కనుక మనం దాని నుంచి సౌర విద్యుత్ మిగతా వాటికి వెళ్ళి, లేకపోతే మన వ్యవసాయం నుంచి వచ్చిన ఉత్పత్తుల నుంచే ఆయిల్ లాంటివి తీసి బయోఫ్యూయల్స్ అని చెప్పి అంటారు, కొత్త టెక్నాలజీస్ వచ్చినాయి. అప్పుడు ఆయిల్ దిగుమతి అవసరం లేదనుకోండి, మనకు చాలా డాలర్ల అవసరం తగ్గుతుంది. ఓకే, కాబట్టి ఇది ప్రధానంగా ఏంటంటే దిగుమతులు ఎక్కువైనప్పుడు, ఎగుమతులు అంతగా చేయలేనప్పుడు మీకు ఆ డాలర్ కరెన్సీ, రిజర్వ్ కరెన్సీ విలువ పెరుగుతుంది మీ రూపాయలతో పోలిస్తే. ప్రధానంగా ఎగుమతులను పెంచే సామర్థ్యం కావాలి, దిగుమతులు తగ్గించేటువంటి ముందు చూపు కావాలి. ఓకే, సో బ్రిక్స్ దేశాల కరెన్సీ అయితే బయటకు వచ్చేటువంటి పరిస్థితి అయితే ఇప్పట్లో లేదంటారు. ఈ 4 ఏళ్లలో 100% పెడతామంటే ఇప్పుడు ఎవరు చేస్తే వాళ్ళ మీద 1% చేస్తానంటాడు. అందులో ట్రంప్ 100% చేసేస్తాడు. ఆయన నిర్ణయం కఠినంగా. కాబట్టి 4 ఏళ్ళు దాని గురించి ఆలోచన ఉండదు. ఆ తర్వాత అమెరికాలో ప్రభుత్వం దాన్ని బట్టి ఆ లోపల మనం కూడా పెరిగితే, ఉదాహరణకు వచ్చే 10 ఏళ్లలో ఇవాళ $4 ట్రిలియన్ ఉంది. 10 ఏళ్లలో మనం బహుశా మరీ అధ్వానంగా చేస్తే తప్ప $8 ట్రిలియన్ అవ్వచ్చు మనం. చైనా ఇవాళ 18-17 ట్రిలియన్. చైనా అంతగా పెరగకపోయినా, ఎందుకంటే బాగా ఉన్నత స్థాయిలో ఉన్నారు కాబట్టి అంత పెరగకపోవచ్చు. కానీ చైనా కూడా 22-23 వెళ్తారు. ఓకే, 2 కలిస్తే అమెరికా కంటే పెద్ద అవుతాయి. ఓకే, ఆనాటికి. అప్పుడు బ్రెజిల్, రష్యా ఇలాంటి దేశాలు కూడా కలిసి వచ్చినాయి అనుకోండి, మరికొన్ని దేశాలు కూడా కలవచ్చు. అప్పుడు బహుశా ఈ పోలిక చూస్తే అమెరికా వాటా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో కొంచెం తగ్గుతుంది, మన వాటా పెరుగుతుంది. అప్పుడు అది కూడా 25 ఏళ్ళు పడుతుంది. పట్టినా కూడా మనకు ఆర్థికంగా పెరిగినా కూడా మన దేశాల మీద ప్రపంచానికి నమ్మకం ఉండాలి. ఓకే, చట్టబద్ధ పాలన ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకోరు, కరెన్సీ మాఫీ చేయరు, లేకపోతే ఆంక్షలను ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళకున్న బలాన్ని, ఆర్థిక బలాన్ని ఆంక్షల రూపంలో ప్రయోగించి మమ్మల్ని నష్టపెట్టరు. ఆ ధైర్యం కావాలి. అది కాబట్టి రిజర్వ్ కరెన్సీ అనేది ఒకటి ఆ దేశ ఆర్థిక బలము, 2 ఆ దేశంలో ఎగుమతులు దిగుమతులు, 3 ఆ దేశం మీద నమ్మకం, ఆ కరెన్సీ మీద నమ్మకం. ఇవన్నీ ఒక్కరోజు వచ్చే కాదు, ఒక 25 ఏళ్ళన్నా పడుతుంది కనీసం. ఆ 25 ఏళ్ళు పడేదానికి కూడా ఇప్పుడు ఒక పునాదులు వేయాలంటే ఈ పునాదులు ప్రస్తుతం ఆలస్యం అవుతాయి. ట్రంప్ గారు ఈ స్టాండ్ తీసుకున్న తర్వాత అమెరికా రాష్ట్రపతి, ఇంకా అది ఇప్పట్లో నడవద్దు. ఆయన వెళ్ళిపోయాక తర్వాత ప్రభుత్వాలు ఏం చేస్తుంది దాన్ని బట్టి అప్పుడు చూద్దాం. ఓకే సార్, అమెరికా అధ్యక్షునిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్న తరువాత ఆయన ఇమ్మిగ్రేషన్ విధానాల మీద కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా, H1Bని పూర్తిగా రద్దు చేయబోతున్నట్లుగా, అలాగే అక్రమార్కులు, అక్రమ వలసదారులు ఎవరైతే ఉన్నారో వారి మీద ఉక్కుపాదం మోపేందుకు ఇప్పటికే ట్రంప్ ప్రణాళికలు సిద్ధం చేసుకున్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఏంటి సార్, నిజంగా ఎటువంటి కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ట్రంప్? దీనిలో కన్ఫ్యూషన్ ఉంది. ఒకటి, అక్రమంగా డాక్యుమెంటేషన్ లేకుండా, సరైన వీసాలు లేకుండా అమెరికాలోకి చొరబడ్డం. 2, చట్టబద్ధంగా అమెరికన్ విధానాలను అనుసరించి సరైనటువంటి వీసాలతో పద్ధతి ప్రకారం వెళ్ళటం. అక్కడ ఈ రెంటికి తేడా ఉంది. మీ ప్రశ్నలు రెంటిని కలిపేశారు. ఓకే, ట్రంప్ గారు డొనాల్డ్ ట్రంప్ చెప్తుంది ఏంటి, మొట్టమొదటి నుంచి దేశానికి సరిహద్దులు ఉన్నాయి. సరిహద్దులు అంటే ఉన్న తర్వాత ఆ దేశాన్ని సరిహద్దుల దాటి రావాలని చెప్పంటే ఆ నిబంధనలకు అనుగుణంగా రావాలి. లేకపోతే ఇంకా దేశమే ఉంది. ఆ వీసా లేకుండా ప్రతివాడు దండెత్తినట్టుగా మీ దేశంలోకి వచ్చేస్తానని చెప్పంటే ఇంకా దేశమే ఉంది, సరిహద్దులు ఏమున్నాయి?
ఆయన ఆ వాదనని అమెరికన్ ప్రజలు అంగీకరించారు. ఆ వాదన కరెక్ట్ అయింది. మనం కూడా ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచో పాకిస్తాన్ నుంచో మరో దేశం నుంచో వచ్చేస్తామంటే మనం ఒప్పుకుంటామా? లేదు. ఇంకా దేశమే ఉంది. కాబట్టి దేశ సరిహద్దులు దాటి దేశంలోకి ప్రవేశించాలంటే డాక్యుమెంటెడ్ మీకు సరైన వీసాతో పద్ధతి ప్రకారం మా నిబంధనలు మా చట్టాన్ని మీరు పూర్తిగా పాటించి వస్తే ఓకే, కానీ మిగతా వాళ్ళని రానియము. ఇప్పుడు దాకా ఏంటంటే కొన్ని లక్షల మంది కొన్ని సందర్భాల్లో దక్షిణాన మెక్సికో దగ్గర నుంచి బార్డరు లాటిన్ అమెరికా నుంచి వెళ్ళేవాళ్ళు, కొందరు చైనీస్, కొందరు భారతీయులు కూడా అనట అక్రమంగా. భారతీయులు కూడా 60-70 వేల మంది ప్రయత్నం చేస్తున్నట్టు ప్రతి సంవత్సరం అమెరికాలో చొరబడడానికి. అక్కడ దక్షిణ అమెరికా నుంచి అయితే కొన్ని లక్షల మంది, 10 లక్షల మంది వచ్చేస్తున్నారు ఓకే ప్రతి సంవత్సరం. కాబట్టి వాళ్ళని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో రానివ్వను, అక్రమంగా చొరబడినివ్వని చెప్పి అంటున్నాడు. అది కఠినంగా ఉంటారు. ఎందుకంటే ప్రజలు కూడా గట్టి మద్దతు ఇచ్చారు. 2016 వచ్చిన దానికంటే 2024లో ఆయన చాలా గట్టి మద్దతు ఇచ్చారు. దేశంలో అన్ని వర్గాల్లో కూడా ఆయనకు ఓటింగ్ శాతం పెరిగిందంటే ప్రజలందరిలో కూడా ఇలా ఇష్టం వచ్చినట్టు పద్ధతి ప్రకారం కాకుండా, చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా చొరబడే వాళ్ళని ఆపాలి అని చెప్పన్న విషయంలో అమెరికాలో ఏకాభిప్రాయం ఉన్నది. అది ఖచ్చితంగా జరుగుతుంది. కానీ రెండోది, చట్టబద్ధంగా వచ్చే వాళ్ళని ఆపుతానని ఆయన అంటలా. ఆయన బహిరంగంగా ఎన్నికల ప్రచారంలో కూడా చెప్పింది ఏంటంటే, అసలు మన యూనివర్సిటీల్లో మంచి విద్యా ప్రమాణాలతో తెలివితేటలు ఉన్న వాళ్ళు ఇక్కడ చదువుకుంటుంటే వాళ్ళని పానియకూడదు అంటున్నాడు ఆయన. ఓకే, వాళ్ళని పానిస్తే మేధస్సు సంపద కోల్పోతున్నాం. మన దేశం చాలా ఆకర్షణీయమైన దేశం. ఈ మేధస్సు ఉన్నవాళ్ళు ఈ దేశాన్ని రాబట్టే దేశం పెరుగుతుంది. కాబట్టి ఆ సామర్థ్యం ఉన్నవాళ్ళు, చేవ ఉన్నవాళ్ళు పద్ధతి ప్రకారం వస్తే వాళ్ళని పానియకుండా ఉండాలంటున్నారు. కానీ అదే సమయంలో కొంతమంది అసలు ఎవరు రాకుండా కూడా వాదన చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ చర్చ ఎందుకు వచ్చిందంటే, స్టీవెన్ మిల్లర్ అని చెప్పని ఆయన అనుచరుల్లో ఒక ఆయన చాలా కఠినంగా HB1 ఇలాంటి వీసాలు, H1B ఇలాంటి వాళ్ళు కూడా అసలు తగ్గించాలని గట్టిగా వాదన చేస్తున్నవాడు. ఆయనకు ఒక కీలకమైన పదవి కట్టబెట్టినట్టుగా ఇప్పుడు వార్తలు వచ్చినాయి ఈవేళ. కాబట్టి ఇలాంటి వాళ్ళు వస్తే H1B వీసాలకు కూడా ఏమైనా దెబ్బ తగులుతున్నారని భయపడుతున్నారు తప్ప, అమెరికన్ ప్రభుత్వాలు కానీ పార్టీలు కానీ చట్టబద్ధంగా వచ్చి మేధస్సుండి ఆ సమాజంలో సంపద సృష్టించే శక్తి ఉన్న వాళ్ళని వెనక్కి పంపించాలన్న కోరిక వాళ్ళకి లేదు. వాళ్ళ పరిశ్రమలు కూడా వెంటనే గట్టిగా అడ్డుపడతాయి. ఎందుకంటే వాళ్ళ పరిశ్రమలు దెబ్బతింటాయి. నైపుణ్యం ఉన్నవాళ్ళు, అమెరికాలో నిరుద్యోగం చాలా తక్కువ ఉన్నది. ఓకే, అక్కడది పనిచేయడానికి మనుషులు లేరు. పని అవసరం ఎక్కువ ఉన్నది, పనిచేసే మనుషులు తక్కువ ఉన్నారు. అందులో ఈ నైపుణ్యాలు స్టెమ్ టెక్నాలజీస్ అంటారు. సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్ అండ్ మెడిసిన్. ఈ స్టెమ్ టెక్నాలజీస్లో తగిన సంఖ్యలో వాళ్ళకి లేరు, అవసరం ఎక్కువ. కానీ ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి ఎంప్లాయీస్ వల్ల ఇప్పుడు అమెరికన్స్కి ఉద్యోగాలు లేకుండా పోతుంది, అక్కడ నిరుద్యోగత పెరుగుతుంది అంటూ H1B మీద ఆయన ఆంక్షలు విధించబోతున్నారు అనేటువంటి వాదన తెర మీదకి వచ్చింది. ఇప్పుడు ఆయన చేసిన వాదన ఎన్నికల సమయంలో కూడా సమర్థులు, తెలియగల వాళ్ళు అసలు మన దేశానికి వచ్చి అమెరికాకు వచ్చి అక్కడ యూనివర్సిటీల్లో చదువుకుని గ్రాడ్యుయేట్స్ అనేట్టయితే వాళ్ళని పానియకూడదు అంటున్నాడు. వాళ్ళకి ఎక్కడ అవకాశాలు ఇచ్చి వాళ్ళని మనం ఆకర్షించాలని చెప్పి అంటున్నాడు ఆయన. కాబట్టి ఈ స్టీవెన్ మిల్లర్ని ప్రతిపాదించారు కాబట్టి ఒక కీలకమైన పదవికి అతని వల్ల ఏదైనా నష్టం జరుగుతుందని భయపడుతున్నారు తప్పితే, ఇదిగో పులంటే అదిగో తోక, అది వాస్తవం కాదు. చట్టబద్ధంగా కాకుండా అక్రమంగా చొరబడే వాళ్ళని ఖచ్చితంగా ఆపుతారు. ఆ దేశం కూడా గట్టిగా కోరుకుంటుంది. కానీ పద్ధతి ప్రకారం వస్తే ఇప్పుడు ఆ దేశంలో డాక్టర్లు కావాలి, ఆ దేశంలో మరికొన్ని రంగాల్లో ఇంజనీర్లు కావాలి. ఉదాహరణకి ఎలాన్ మస్క్ ఉన్నాడు, ఆయన దక్షిణాఫ్రికా నుంచి వచ్చాడు. ఆయన అమెరికాలోనూ ప్రపంచంలో ఇవాళ అత్యంత ప్రసిద్ధమైనటువంటి టెక్నాలజీ మ్యాన్. ఆయన ట్రంప్కి అత్యంత సన్నిహితుడు. ఎగ్జాక్ట్లీ సార్. అసలు ఎలన్ మస్క్కి డొనాల్డ్ ట్రంప్ అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనక కారణం ఏంటి? అంటే ఎలాన్ మస్క్కి సంపదతో పాటు బోళ్ళంత మేధస్సు ఉన్నది, కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఆలోచనలు బాగా కలిసినాయి. ఎలక్షన్లకు ముందు ఎలాన్ మస్క్ అపారమైన డబ్బు ఖర్చు పెట్టాడు. డబ్బుతో పాటు తన ప్రతిష్ట మొత్తాన్ని, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఎలాన్ మస్క్కి ప్రపంచం మొత్తంలో అందరికంటే ఎక్కువగా ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నారు. ఎక్స్ అనేది ఉంది, అది ట్విట్టర్ అంటున్నాము. 23 కోట్ల మంది ప్రపంచంలో ఉన్నారు. మన మోదీ గారి కంటే ఎక్కువ, ట్రంప్ కంటే ఎక్కువ, బరాక్ ఒబామా కంటే ఎక్కువ. అంత ఎక్కువ ఫాలోయింగ్ ప్రపంచంలో ఎక్కడ లేదు. ఒక వేలంబెర్రీ ఫాలోయింగ్ ఉంది ఆయనకి, ఒక స్టార్ పవర్ ఉంది. ఆ స్టార్ పవర్ మొత్తాన్ని కూడా ట్రంప్ కోసం వినియోగించాడు ఆయన ఎలక్షన్లకు ముందు. అంటే ఏమి ఆశించి ఇప్పుడు ట్రంప్ కోసం ఎలన్ మస్క్ అలా మనీని ఖర్చు పెట్టారు? వాళ్ళకు మనలాగా ప్రత్యేకంగా ఫలాన్ని ఆశించేది ఉండదు. ఓకే, ఎందుకంటే ఆ దేశాల్లో మీరు ఎవరిని సమర్థించినా ఎవరిని వ్యతిరేకించినా కూడా మీ వ్యాపారానికి పెద్దగా లాభ నష్టాలు ఉండవు. కాబట్టి మన దేశంలాగా అంటే అమెరికన్ కరెన్సీని దోచిపెట్టేటువంటి ప్రయత్నం అయితే డొనాల్డ్ ట్రంప్ చేసేటువంటి ఆ పరిస్థితి ఉండదు అంటారు. కాబట్టి అక్కడ అలా ఉండదు. కాకపోతే ఏంటంటే గుడ్ విల్ ఉంటుంది.
రాష్ట్రపతితో ఇప్పుడు నేను ఎప్పుడు కావాలన్నా మనం మాట్లాడచ్చు. ఓకే. కానీ ప్రభుత్వంతో గుడ్ విల్ వల్ల అక్కడ వ్యాపార సామ్రాజ్యాలు పెరగవు. అది నిజమైన క్యాపిటలిస్ట్ సమాజం. పోటీ, ఆర్థిక స్వేచ్ఛ, పోటీ, దానివల్ల వచ్చేది. ఏమన్నా కొంచెం బహుశా నియంత్రణ చేయాలి టెక్నాలజీ కంపెనీస్ అంటే ఈయన ఇలాంటి వాళ్ళు గట్టిగా చెప్తే ట్రంప్ గారు వెంటాడేమో నియంత్రణ. ఇంకా కాదు, అన్ని టెక్నాలజీ కంపెనీకి ఉపయోగపడుతుంది అంతే తప్ప కంపెనీకి ప్రత్యేకంగా లాభం ఉండదు. కానీ ఈయన పరపతి పెరుగుతుంది. ఈయనకి ఏంటంటే ఒక బలమైనటువంటి భావాలు ఉన్న మనిషి ఎలాన్ మస్క్. కొన్ని ఆ భావాలు ఒకప్పుడు ఈయన ట్రంప్ని తిట్టాడు. అవును, ట్రంప్ పనికిరాని వాడు, ఇతనికి ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, చెత్త చెదర మాడతాడు, నోటికి ఏదో వస్తే మాడతాడని చెప్పి అన్నాడు. కానీ ఉన్న పార్టీల్లో ఆయనకి ప్రస్తుతం చూసినప్పుడు ఈయన విధానాలు నచ్చినాయి. ఉదాహరణకి పన్నులు తగ్గించాలి, రెగ్యులేషన్ తీసేయాలి. అనవసరం పెద్దానికి గవర్నమెంట్ ఏదో రెగ్యులేషన్ పేరుతో అక్కడ డిలే అయిపోతుంది, ఇన్ఎఫిషియన్సీ పెరుగుతుంది, ప్రభుత్వం ఖర్చు పెరుగుతుంది, ప్రభుత్వం అప్పులు పెరుగుతున్నాయి, అవి తగ్గించాలి, ప్రభుత్వం ఖర్చు తగ్గించాలి. ఇలా కొన్ని విషయాల్లో చాలా బలమైన అభిప్రాయాలు ఉన్నాయి ఈయనకి. ట్రంప్ అభిప్రాయాలకి ఇద్దరికీ కలుస్తాయి. రెండోది ఓక్ అంటారు. ఓక్ లిబరల్స్ అని చెప్పి ఏంటంటే ఈ వామపక్షవాదులు కొంతమంది అతిగా వెళ్ళిపోయారు. ఓకే. ఆ అతిగా వెళ్ళిపోవడం చేత ఉదాహరణకి కొంతకాలం పాటు డీఫండింగ్ పోలీస్ అన్నారు. అంటే పోలీసుల్ని అసలు బడ్జెట్ లేకుండా చేసి పోలీసులు లేకుండా చేద్దాం. పోలీసులు లేకుండా సమాజం అవుతుంది, అరాచకత్వం అవుతుంది. పోలీసుల మీద కోపం వస్తే ఎక్కడో నల్లజాతి వాళ్ళు ఒకరికి చనిపోయారని చెప్పని ఖచ్చితంగా చట్టబద్ధ పాలన కావాలి, తప్పు చేసిన వాళ్ళని శిక్షించాలి, తప్పు జరగకుండా అడ్డుకోవాలి. అంతేగాని పోలీసులే వద్దు అన్న దానికి వెళ్ళేసరికి ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోయారు. అట్లాగే ఇలాన్ మస్క్ కుమార్తె కాబోలు కుమారుడు, నాకు కొంచెం కన్ఫ్యూషన్లో ఉన్నాను నేను. కుమారుడు అక్కడ ఏంటంటే చిన్నతనంలోనే జెండర్ ఆడ మగ అన్నది పుట్టుబడి కాకుండా, సో కుమారుడు ఆడపిల్లగా ఉండాలని కోరిక బట్టి ఆడపిల్ల అయినట్టుంది, తనకి తన బిడ్డకి సంబంధాలు లేనట్టున్నాయి. ఇది ఈ వాతావరణాన్ని సృష్టించారు. చిన్న వయసులో ఎదగిన వయసులో వాళ్ళకేమీ తెలియని వయసులో పిచ్చి ఆలోచనలు ప్రవేశపెట్టారు. మనసులో చాలా కష్టం దానికి. ఇలాంటి కారణాల వల్ల తప్ప ఇది రాజకీయంగా ఉన్నటువంటి దీనివల్ల ఆర్థికంగా లబ్ధి ఆ దేశాల్లో ఉండదు. ఓకే. ఈయన ఏమిటంటే ప్రభుత్వం చిన్నదిగా ఉండాలి, సమర్థంగా ఉండాలి, వృధా ఖర్చు అరికట్టాలని చెప్పిన గట్టిగా పట్టుపట్టే మనిషి. కాబట్టి ఈయననే ఒక భారతీయ సంతతి చెందిన వివేక రామస్వామి ఇద్దరిని కూడా డోజ్ అని చెప్పని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ, అంటే సమర్థంగా ప్రభుత్వం నడిపే డిపార్ట్మెంట్గా పెట్టి మీరు చూడండి అని చెప్పన్నారంటే ఖర్చు, అదనపు ఖర్చు, వృధా ఖర్చు తగ్గించాలా, అనవసరపు రెగ్యులేషన్, అనవసరమైన నియంత్రణ, ప్రధానంలో గవర్నమెంట్ జోక్యం తగ్గించాలా, అది గట్టిగా ఎలాన్ మస్క్ నమ్మేది. ట్రంప్ కూడా ఆ మాట గట్టిగా నమ్ముతున్నాడు. ఆ కారణంగా ఆ పదవులకు పెట్టున్నారు వాళ్ళు. ఓకే. జనవరి 20వ తేదీన డొనాల్డ్ ట్రంప్ గారు అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టబోతున్నారు. తరువాత అసలు భారతదేశంతో ఇటువంటి ఒప్పందాలు కుదుర్చుకునేటువంటి అవకాశం ఉంది, అలాగే భారతదేశంతో ఇటువంటి స్నేహపూర్వక వాతావరణం ఉండే అవకాశం ఉందంటే ఏం చెప్తారు? భారతదేశంతో అమెరికాకి పార్టీ ఏదున్నా కూడా ఇప్పుడు ప్రస్తుతం చాలా బలమైన సత్సంబంధాలు ఉన్నాయి. ఇద్దరికి ఒకళ్ళ అవసరం ఇంకొకళ్ళకు ఉన్నది. ఇద్దరు కూడా చైనాని ఒక ఆయా దేశాలకి ఒక పెద్ద పోటీగాను ప్రమాదంగాను పరిగణిస్తున్నారు. అలాగే రెండు ప్రజాస్వామ్య దేశాలు, రెండు దేశాల ప్రజల మధ్య సత్సంబంధాలు ఉన్నాయి. ఈ దేశంలో కొన్ని లక్షల మంది ఆ దేశాల్లో ఉన్నారు. మరి ఆ దేశానికి కూడా ఈ దేశం అంటే సత్సంబంధాలు ఉన్నాయి, మంచి సద్భావం. ఎందుకంటే భారతీయులు అక్కడికి పోతే ఏదో మా ఉనికిది ఇది ఇలా పెడధరణ ఉండదు, కలిసిపోతారు. కాబట్టి అక్కడ మంచి పేరు తెచ్చుకున్నారు. మొత్తం మీద కొంచెం మన బ్రాండ్కి మంచి పేరు ఉండదు మొత్తం మీద. అలాగే అమెరికా అనగానే మన దేశంలో మోజులైన వాళ్ళు లేరు. అంచేత దేశాలకు మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి, దేశాలకి ఉమ్మడి అవసరాలు ఉన్నాయి. దీర్ఘకాలిక వ్యూహాల్లో దేశాలకి ఒక ప్రధానమైన పోటీదారు చైనాగా కనిపిస్తున్న రెండు దేశాలకి, రెండు ప్రజాస్వామ్య దేశాలు. కాబట్టి అధ్యక్షుడు ఎవరైనా కూడా పెద్దగా తేడా లేకుండా మంచి సంబంధాలు కొనసాగే కొద్ది దేశాల్లో భారతదేశం ఒకటి. ఓకే. ఒక రకంగా ట్రంప్ వల్ల భారతదేశానికి లాభం చేకూరుతుంది. ఏ రకంగా? అంతర్జాతీయ రాజకీయాన్ని, జియో పాలిటిక్స్ని చూసినట్టయితే ఆయన ఈ శషభిషలు లేకుండా మనకు అనుకూలంగా ఉంటాడు. ఆయన ఉదాహరణ బంగ్లాదేశ్లో ఇప్పుడు హిందువుల మీద దాడులు జరుగుతున్నాయి. ట్రంప్ నిర్మోహాటంగా వాళ్ళని కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. ఓకే. డెమోక్రాటిక్ పార్టీ కొంచెం గందరగోళం ఉంది, ట్రంప్గా కూడా ఉండదు. అట్లాగే మన ప్రభుత్వాన్ని దింపడం కూడా షేక్ హసీనా అని అమెరికా పాత్ర ఉందని చెప్తున్నారు. ట్రంప్ ఉంటే బహుశా జరిగి ఉండేది కాదు. ఆయనకి ఏంటంటే ఉగ్రవాదాన్ని అరికట్టాలి ప్రపంచంలో, ప్రజా సందేశాలతో సంబంధాలు బాగుండాలని చెప్పిన ఆలోచన ఉన్న మనిషి. కాబట్టి కొన్ని రకాలుగా మనకి లాభం ఉండొచ్చు. కానీ
ఆర్థిక విషయాల్లో ట్రంప్ ఎక్కడైనా బాగోగానే వంగతోట దగ్గర బాగోగాదు. ఓకే. తన దేశ ప్రయోజనాలు, ముఖ్యంగా ఆర్థిక ప్రయోజనాల విషయంలో ట్రంప్ ఎవరితో రాజీ పడ్డాం, అది అందరికీ తెలుసు. కాబట్టి అక్కడ మనం చాలా జాగ్రత్తగా ఒడుపుగా వ్యవహరించాలి. ఉదాహరణకి అమెరికన్ ఉత్పత్తులు కొన్నిటి మీద అన్ని మిగతా దేశాలతో పాటు మన దేశంలో వాళ్ళకి పోటీ లేకుండా ఉండటం కోసం కొంచెం మనం దిగుమతి సుంకాలు వేశాం. ఆయన 1-2 సార్లు ప్రస్తావించాడు. ఇండియా టారిఫ్ కింగ్ అన్నాడు. ఈ మధ్య మన గురించి మాట్లాడలేదు కానీ నెగిటివ్గా ఇండియా టారిఫ్ కింగ్ అన్నాడు. అది కనుక మనం ఇప్పుడు అందుకని మన ప్రభుత్వం కూడా ఏంటంటే ఆయన్ని ఇబ్బంది పెట్టకుండా ఉండటం కోసం, ఆయన వల్ల ఇబ్బంది పడకుండా ఉండటం కోసం చెప్పని ఈ కొన్ని టారిఫ్లు తీసేద్దాం అనుకుంటున్నారు, తగ్గిస్తామని. హ్యార్లీ డేవిడ్సన్ అని ఒక మోటార్ సైకిల్ ఉంది. అవును, నిజంగా అవసరం లేదు అది మనకి, లగ్జరీ అది. అవును, ఖరీదు అనుకుంటారు కాబట్టి మన దేశంలో పన్నులు ఎక్కువ పెట్టాం. 2-3 సార్లు ఆయన దాని గురించి ప్రస్తావన చేశాడు. బహుశా అలాంటివి కొన్ని మనం రాజీ పడాలి, పెద్దగా నష్టం లేనివి, ఆయనకి ఇబ్బంది, ఆయనతో పోట్లాట రాకుండా ఉండే రకంగా కొన్ని రాజీ పడాల్సి వస్తుంది. ఆ రకంగా ఒడుపుగా మనం వ్యవహరించినట్టయితే ఆర్థికంగా కూడా మనకు పెద్దగా ఇబ్బందులు ఉండవు. చైనాకి ఖచ్చితంగా ఇబ్బందులు ఉంటాయి. ఎటువంటి ఇబ్బందులు ఉండే అవకాశం ఉంది సార్ చైనాకి ఖచ్చితంగా చాలా పెద్ద ఎత్తున మొట్టమొదటి గతంలో కూడా ట్రంప్ 20-25% టారిఫ్లు పెట్టాడు దిగుమతుల మీద. దాన్ని బైడెన్ ప్రభుత్వం కొనసాగించింది. ఇప్పుడు ఇంకా పెంచుతానని చెప్తున్నాడు. 10% వెంటనే పెంచుతాను. ఫెంటనిల్ అనేటువంటిది ఈ మాదక ద్రవ్యాల్లో చాలా బలమైనటువంటిది, అంటే మార్ఫిన్ వగైరా వెరైటీకి చెందినది అనమాట. అది మార్ఫిన్ కంటే 50 రెట్లు బలమైనది. కాబట్టి చిన్న డోసు ఇచ్చినప్పుడు ప్రాణాలు పోతున్నాయి. అమెరికాలో కొన్ని 10,000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు ఈ ఫెంటనిల్ వల్ల. చైనాలో ఉత్పత్తి అవుతుంది. అసలు ఏ ఉత్పత్తి ప్రపంచంలో చైనాలో జరుగుతుంది. చైనాలో ప్రభుత్వం గట్టిగా ఆపుతానికి ప్రయత్నం చేస్తుంది నాకు తెలిసినంత వరకు. అయినా కూడా చైనా నుంచి స్మగుల్ చేస్తున్నారు. ఆ స్మగ్లింగ్ ఆపకపోతే మీ మీద 10% పెడతాను వెంటనే అని చెప్పి ఇప్పుడు ఇచ్చాడు. అది కాకుండా చైనా మీద 60% దాకా దిగుమతి సుంకాలు పెడతా ఉన్నాడు. మరి చైనా ప్రపంచంలో అతిపెద్ద ఎగుమతిదారు. అలాగే రాజకీయ విషయాల్లో కూడా చైనా పెరగకుండా కట్టడి చేయడం కోసం గట్టిగా ప్రయత్నం చేస్తాడు ట్రంప్. అలాగే మెక్సికో, చాలామంది పరిశ్రమలు మెక్సికోలో పెట్టి అక్కడి నుంచి చైనా అమెరికాకి కార్లు వగైరా ఎగుమతి చేస్తున్నారు. వాటి మీద వెంటనే సుంకం వేస్తానంటున్నాడు. కాబట్టి ఆ దేశాలు కొంచెం ఇబ్బంది ఉంటుంది. మనకు అంత ఉండకపోవచ్చు, కానీ మనం కూడా రేడార్ మీద ఉన్నాం. ఎందుకంటే మనకి అమెరికాతో వాణిజ్యంలో మనకు మిగులు ఉన్నది. పెద్ద దేశాల్లో అమెరికాతో వాణిజ్యం మిగులు ఉంది. చైనాతోనేమో చాలా పెద్ద లోటు ఉన్నది. అమెరికాకి మన ఎగుమతులు ఎక్కువ దిగుమతుల కంటే. కాబట్టి అలాంటి ఏ దేశం అన్నా కూడా ముందు ఆ దిగుమతులు తగ్గించాలి, ఎగుమతులు పెంచాలని ఆయన కోరిక అనమాట. మన మీద కోపం ఉండకపోయినా కూడా నేను చెప్పాను కదా, ఎక్కడైనా బాగోగానే వంగతోట దగ్గర బాగోగాదు. కాబట్టి ఆర్థిక విషయాల్లో, ముఖ్యంగా ఎగుమతులు దిగుమతులు విదేశీ వాణిజ్యం విషయాల్లో మనం కొంచెం ఆచితూచి వ్యవహరించాలి. అదొకటి మినహాయిస్తే ట్రంప్ వల్ల ప్రత్యేకంగా మనకేమి ఇబ్బంది ఉండదు. ఓకే. భద్రతా వ్యవస్థలో అమెరికా చాలా పటిష్టంగా ఉంటుంది అంటూ అందరం భావిస్తున్నటువంటి నేపథ్యంలో పుతిన్ గారు ఇప్పుడు అసలు డొనాల్డ్ ట్రంప్కి అక్కడ రక్షణ లేదు, భద్రత లేదు అంటూ కొన్ని సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఏంటి సార్ కారణం ఏంటి? అట్లా కాదు. రష్యా అంటే అమెరికాలో చాలామందికి అనుమానం, కొంచెం శంక. తర్వాత యుక్రెయిన్ యుద్ధం కారణంగా అన్నం పునరున్న అమాయకుల మీద యుద్ధం ప్రయోగించారు కదా, ఒక చిన్న దేశం మీద పడి మొత్తం ఆక్రమించుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పుతిన్కి డొనాల్డ్ ట్రంప్ ఒక ఆయుధంగా దొరికాడు. ఓకే. ట్రంప్ ఏంటంటే ప్రపంచంలో మిగతా చోట మన జోక్యం ఎందుకు, మన సంగతి మనం చూసుకుందాం. అమెరికా ఏంటంటే కొన్ని నమ్మిన విలువల కోసం, మంచి కావచ్చు చెడు కావచ్చు. ఉదాహరణకి అన్యాయంగా రష్యా వచ్చి ఆక్రమించడం, యుక్రెయిన్ ప్రజాస్వామ్య దేశాన్ని ఆక్రమించడం అన్యాయం, కాబట్టి మేము సాయం చేస్తాం. ట్రంప్ ధోరణి ఏమిటి, మనకెందుకు, వాడు చస్తాడు ఉంటే ఉంటాడు. ఆయన ధోరణి ప్రపంచంతో మాకు అనవసరం, ఒక ఐసోలేషనిస్ట్ అంటారు. ఓకే. పుటిన్కి అది కావాలి. పుటిన్కి అమెరికా జోక్యం లేకుండా తన బలం విస్తరణ కానీ తన ఆధిపత్యం విస్తరణ కానీ ఉండేటువంటి సమాజం కావాలి, ప్రపంచ సమాజం. ఓకే. దానికి ట్రంప్ పనికి వస్తాడు. కాబట్టి ట్రంప్ని బాగా మచ్చిక చేసుకోవాలి. ట్రంప్ని మర్చేసుకొని చూడండి, పాపం ఆయన 2 సార్లు చంపారు, అన్యాయం అయిపోయింది అంటే కొంచెం ఆయన సానుభూతి, ఆయన మద్దతు, ఆయనతో సత్సంబంధాల కోసం చెప్పని ఇవన్నీ కూడా అంతర్జాతీయ దౌత్య నీతిలో వాళ్ళు చాలా జాగ్రత్తగా పాచికలు వేస్తుంటారు. ఆ పాచికల్లో భాగం అది. ఓకే సార్, జో బైడెన్ గారు వారి కుమారుల మీద ఉన్నటువంటి కేసులను కూడా రద్దు చేస్తూ క్షమాభిక్షను ప్రసాదించారు. అయితే అది ఇప్పుడు తీవ్ర వివాదాలకైతే దారితీస్తూ ఉంది. ఏంటి సార్ దాని మీద మేము? అంటే డొనాల్డ్ ట్రంప్ ఇలాంటి పని చేస్తే అందరూ కూడా ఊహిస్తారు. ఆయన వియ్యంకుడికి సమావేశం పెట్టాడు. రేపు పొద్దున పదవిలో రాగానే 2020లో మరి తన మాటలు నమ్మి తాను ప్రోత్సహించగా చాలామంది అమెరికన్ పార్లమెంట్ మీద దాడి చేశారు, అమెరికన్ కాంగ్రెస్ మీద. వాళ్ళందరికీ క్షమాభిక్ష ఇస్తానని చెప్తున్నాడు, ఇస్తాడు బహుశా. కాబట్టి ట్రంప్ చేస్తే పెద్ద ఆశ్చర్యపోరు, జో బైడెన్ చేస్తే కొంచెం ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే
జో బైడెన్ నేను జోక్యం చేసుకోనని చెప్పాడు ఆయన. మామూలుగా జోక్యం చేసుకున్న మనిషి కూడా కాదు, కొద్దిగా పాత సాంప్రదాయాలు పాటించే మనిషి. అధికార దుర్వినియోగం చేయకూడదు, సొంతానికి వాడకూడదని. బహుశా పుత్రవాత్సల్యం ఒకటి, రెండోదేమో ఈ కేసులు కూడా కేవలం రాష్ట్రపతి కొడుకు కాబట్టి కావాలని ఆయన మీద కేసులు పెట్టారు. ఓకే, రాజకీయ కోణం నుంచే పెట్టిన మాట వాస్తవం. ఓకే, చిన్న చిన్న పొరపాటు జరిగినాయి, కానీ పెద్దగా ఇంతగా కేసులు వచ్చి క్రిమినల్ కోర్టుకి వెళ్ళాల్సిన పొరపాట్లు కాదు. ఏదో చిన్న పెనాల్టీతో మూసేయాల్సిన కేసులు, దాన్ని కేవలం రాష్ట్రపతి కొడుకున్న కారణంగా వచ్చింది. అయినా కూడా నేను జోక్యం చేసుకోని అన్నాడు ఆయన. కానీ ఇప్పుడు మరి పుత్రవాత్సల్యం వల్ల రేపు పొద్దున ట్రంప్ వచ్చి అది ఉపయోగించి కక్ష తెచ్చుకుంటాడు అన్న భయంతో చేసినట్టున్నారు. బహుశా నా దృష్టిలో అది మంచి సాంప్రదాయం కాదు. ఎందుకంటే మనలాంటి దేశాలకు అమెరికా అనేది కొన్ని విషయాలు ఆదర్శంగా ఉండాలి. చట్టబద్ధ పాలన, మీరు రాష్ట్రపతి అయినా లేకపోతే మీరు కోటీశ్వరుడైనా కూడా చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని మనం ఇప్పుడు చెప్తుంటాం. మన దేశంలో కాగితం మీద ఉంది కానీ వాస్తవం అది కాదు. బడితో ఉన్నవాడిదే బరి, నేను రోజు చెప్తుంటాను, బడితో ఉన్నవాడిదే బరి ఈ దేశంలో. అలాంటి దేశాల్లో అలా కాదు అని కొంతమేరకు రుజువు అవుతుంది. అందరికీ సమానంగా చట్టం వర్తిస్తుందని. ఇలాంటి సంఘటనల వల్ల ఏమవుతుందంటే మన వాళ్ళు కూడా అవును అమెరికా రాష్ట్రపతి చేసినప్పుడు నేనేం చేసుకోకూడదు నా వాళ్ళ కోసం అని చెప్పి అంటారు. కాబట్టి ఆ మేరకు ప్రజాస్వామ్య సంప్రదాయము చట్టబద్ధ పాలన కొంత బలహీనపడింది. ఓకే, మరి ఉంటే ప్రజాస్వామ్యంలో ఈ ఆటుపోట్లు ఉంటాయి, ఒడిదుడుకులు ఉంటాయి. ఓకే, అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత, అంటే డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన తర్వాత భారతీయ విద్యార్థుల అలాగే ఉద్యోగుల పరిస్థితి ఆందోళనకరంగా ఉండే అవకాశం ఉంది అంటూ కొన్ని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇక్కడ విద్యార్థుల తల్లిదండ్రులు కూడా కొంత భయాందోళనకు లోనయ్యేటువంటి పరిస్థితి ఉంది. సో అదిగో పులంటే ఇదిగో తోక అనేది ధోరణి సరైనది కాదు. నేను ఇందాక చెప్పినట్టుగా అక్రమ చొరబాటుదారులను ఖచ్చితంగా ఆపుతారు. కాబట్టి మీ పిల్లలకి డబ్బులు పెట్టి అక్కడ క్రిమినల్ గ్యాంగ్స్కో మిగతా వాళ్ళకో ఏజెంట్స్కో డబ్బులు ఇచ్చేసి ఎట్లా మెక్సికో ద్వారా అమెరికా పంపిద్దాం అలాంటి పిచ్చి పనులు చేయబోకుండా డబ్బులు పోతాయి, పిల్లల జీవితానికి భద్రత ఉండదు, అక్కడ వెళ్ళే అవకాశము ఉండదు. వెళ్ళినా కూడా వాళ్ళని జైల్లో పంపిస్తారు, తిరిగి పంపిస్తారు, ఏదో గందరగోళం అవుతుంది. కానీ చట్టబద్ధంగా వెళ్ళినట్టయితే బహుశా ఇబ్బంది ఉండకపోవచ్చు. డొనాల్డ్ ట్రంప్ మాటల ప్రకారం, ఆయన చెప్పిన మాటల ప్రకారం అసలు అనుకూలంగా కూడా ఉంటారు. ఇప్పటిదాకా ఏంటంటే ఈ వీసాలు ఇచ్చేటప్పుడు H1B కానీ మిగతా లేకపోతే గ్రీన్ కార్డులు కానీ ఏ దేశానికి 7% కంటే ఎక్కువ పెరగకూడదు అన్నారు. ప్రపంచంలో ఏ ఒక్క దేశంలో కూడా వాళ్ళకి వచ్చే వాళ్ళలో 100 మందికి ఇస్తే 100లో 7 కంటే ఒక ఏ దేశానికి ఉండకూడదు. భారతదేశం ప్రపంచంలో 18% జనాభా ఉన్నది. అత్యధికులు ఇక్కడ నైపుణ్యం ఉన్నవాళ్ళు పోవాలని కోరుకుంటున్నారు. ఈ 7% మనకే పెట్టి సింగపూర్కి 7% పెట్టడం అర్థం లేదు. ఎగ్జాక్ట్లీ, అంటే ఇమిగ్రేషన్ విధానంలో కూడా కొన్ని మార్పులు తీసుకురాబోతున్నారు. పొద్దున ట్రంప్ దాన్ని మార్చవచ్చు మనకు అనుకూలంగా. అంచేత ప్రస్తుతం మనం చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మామూలుగా చట్టబద్ధంగా వెళ్ళే వాళ్ళకి, అందులో నైపుణ్యం ఉన్న వాళ్ళకి, ఆ దేశంలో సంపద పెంచే శక్తి ఉన్న వాళ్ళకి పెద్ద ఇబ్బంది ఉండదు. కానీ కొంత ఒడిదుడుకులు ఉంటాయి. ట్రంప్ అనేవాడు ఏంటంటే ఆయన అన్ప్రెడిక్టబుల్. ఆయన బహిరంగ చెప్పుకుంటాడు, ఆయన ఏం చేస్తాడో ఎవరు ఊహించడం కష్టం. అదే చాలామంది భయం. ఆ కారణంగానే చాలామంది కట్టడి చేయగలుగుతున్నాడు. అది ఒక అస్త్రంగా మలుచుకున్నాడు ఆయన. కొన్ని సందర్భాల్లో అస్త్రం కొద్దిగా బెడిసి కొట్టచ్చు కూడా. కాబట్టి దానివల్ల తప్ప ఆయన విధానాలు ప్రకటించిన విధానాల ప్రకారమైనట్టయితే చట్టబద్ధంగా వచ్చే వాళ్ళ మీద ఏ రకమైనటువంటి అడ్డంకులు ఉండవు అని చెప్తున్నది. ఓకే సార్, ఇక తెలంగాణ విషయానికి వస్తే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాదిగా వస్తోంది. ఏడాది కావస్తున్నటువంటి సందర్భంలో కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకుంటూ ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏమో సంబరాలకు సిద్ధమైంది, కానీ తెలంగాణ ప్రజలు సంబరాలు చేసుకునేటువంటి పరిస్థితి ఉందా అంటే ఏం చెప్తారు సార్? ఏ పార్టీని ప్రత్యేకంగా నేను విమర్శించాను, దానిలోకి వెళ్ళాను నేను. మనకేమైందంటే కృష్ణ సార్, ఎలక్షన్లో ఏదో పార్టీ నెగ్గుతుంది, నెగ్గాలి కదా ఎవరో ఒకళ్ళు పోటీలో. నెగ్గిన వెంటనే ప్రజలు ఇచ్చిన మద్దతుతో ప్రజల మంచి కోసం పరిపాలన ఏం చేయాలనే ఆలోచన కాదు, వచ్చే ఎలక్షన్లో మళ్ళీ గెలుపు మందే అని ప్రకటిస్తారు. ఎగ్జాక్ట్లీ, ఈ 5 ఏళ్ళు మళ్ళీ వచ్చే ఎలక్షన్ కోసమే. అట్లాగే అసెంబ్లీ నెగ్గారు, పార్లమెంట్లో గెలుపు మందే, అది వస్తుంది. పంచాయతీల్లో గెలుపు మందే, పంచాయతీలు అధికారుల్లో పాడలేవు. కానీ ఎన్నికలు అనేవి జీవన్ మరణ సమస్యగా మార్చి పారేశారు పార్టీలకి. ఎన్నికల్లో నెగ్గటం, అసలు ఎన్నిక నెగ్గింది పరిపాలన ఇవ్వటం కోసం, పరిపాలన మీద దృష్టి పూర్తిగా పోయింది. రెండో సమస్య వచ్చింది తాత్కాలికమైన తాయిలాలు. సంక్షేమం అంటే వ్యక్తిగతమైనది, తాత్కాలికమైనది సంక్షేమం. అభివృద్ధి ఏంటంటే సామూహికమైనది, దీర్ఘకాలం అభివృద్ధి. ప్రభుత్వాలు ఎందుకున్నాయి? దీర్ఘకాలం మన ఉమ్మడి ప్రయోజనాలను కాపాడడం కోసం. అది పక్కన పెట్టేసి దాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి తాత్కాలికమైనటువంటి తాయిలాలు, అదే దృష్టి పెడుతున్నారు. దాని మీద సంబరాలు. ఇప్పుడు కూడా సంబరాలు ఏం చెప్తున్నారు?
రుణమాఫీ ఇంత పెద్దది చేశాం. ఉమ్, ఇన్నిసార్లు రుణమాఫీ జరిగింది, రైతుల పరిస్థితి ఏం బాగుపడలా. ఉమ్, రైతులకంతా మిగతా మళ్ళీ ఆపారు. Hmm. ఉదాహరణకి రైతు బంధు ఉన్నది, అది వెళ్ళటంలా. అవును దళితులకి వెళ్ళేది, దళిత బంధు 10 లక్షలు 12 లక్షలు చేస్తామన్నారు నాకు తెలిసినంత వరకు. అవును అది జరగట్లా నాకు తెలిసినంత వరకు. ఉమ్, అట్లాగే ఆరోగ్యశ్రీ ఉమ్, గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం పెట్టింది రాజశేఖర రెడ్డి గారు ఉండగా, ఉమ్, ఆ డబ్బులు చెల్లించట్లా, ఉమ్. బకాయిలు ఉన్నాయి. బకాయిలు ఉన్నాయి. ఫీ రీయింబర్స్మెంటు ఉమ్, కాలేజీల్లో సీట్లకి కొన్ని కాలేజీలు 100-110 కోట్ల బకాయిలు ఉన్నాయి. ఉమ్, మరి ఈ సంక్షేమం అనే పేరుతో కొత్త సంక్షేమ పథకాల పేరుతో ఈ మోజుతో మీరే పెట్టిన పాత సంక్షేమాన్ని ఆపేస్తే మరి ప్రజలు సంతోషంగా ఎట్లా ఉంటారు? ఉమ్. అన్నిటినీ మించి సంక్షేమమే పరిపాలన అనేది చాలా ప్రమాదకరమైన ధోరణి. ఓకే. ప్రభుత్వాల ప్రధాన కర్తవ్యం ఉమ్, అందరికీ కావలసినటువంటి ఉమ్మడి సౌకర్యాలని, ఉమ్మడి వనరుల్ని పెంచడం, మౌలిక సదుపాయాలు కల్పన చేయడం, ఆర్థికాభివృద్ధికి ఊతం వేయడం. కాబట్టి సంక్షేమాన్ని ఆర్థికాభివృద్ధితో సమతూకాన్ని పాటించాలి. ఆ సమతూకం దెబ్బతింటుంది. ఈ నేపథ్యంలో సంబరాలు పాలకులకు వాళ్ళ కుటుంబాలకు ఉండొచ్చు తప్ప ప్రజలకి జీవితాలు బాగుపడితేనే సంబరాలు. బాగుపడాలని చెప్పంటే అభివృద్ధి, సంక్షేమం సమతూకం కావాలి. ఉమ్, విద్యా ఆరోగ్యం స్థాయి పెరగాలి, ఉమ్, చిన్న పట్టణాలు రావాలి, పెట్టుబడులు పెరగాలి, మౌలిక సదుపాయాలను మరింత బాగు చేయాలి, ఉమ్. ఉపాధి కల్పన పెరగాలి. ఓకే సార్, తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది పూర్తి చేసుకుంటున్నటువంటి నేపథ్యంలో అసలు రేవంత్ రెడ్డి గారు ఏ ఏ అంశాల మీద ఫోకస్ పెట్టారు, ఆయన ఏ ఏ అంశాల్లో తప్పటడుగులు వేశారు అంటే ఏం చెప్తారు? ప్రస్తుతం ఇప్పటిదాకా ప్రధానంగా సంక్షేమం మీద దృష్టి పెట్టారు. ఉమ్, ఇకపోతే మూసీ ప్రక్షాళన కానీ, లేకపోతే ఈ లేక్స్ జంట నగరాల్లో సరస్సుల్లో అక్రమంగా ఉన్న వాటిని తొలగిస్తాం అని చెప్పి ఆలోచన మంచిదే. ఉమ్, కానీ చేస్తున్న తీరు వల్ల ఏమిటంటే మంచి కంటే కొంత అపోహలు, అనుమానాలకు ఆస్కారం ఎక్కువ ఉన్నది. ఉమ్, ఉదాహరణకు హైదరాబాద్ నగరంలో 23 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఉమ్, దానిలో 8 లక్షల కుటుంబాలకు మాత్రమే సివరేజ్ కనెక్షన్లు ఉన్నాయి. ఉమ్, మిగతా 15 లక్షల కుటుంబాలకి సివరేజ్ కూడా లేదు. అది చేయకుండా మీరు ఉమ్, ఆ సివరేజ్ బాగు చేయకుండా ఇప్పుడు ఏమవుతుంది, మిగతా వెళ్ళడానికి కూడా ఏదో సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ అది పెట్టమని అంటారు, వాళ్ళు చూపెడతారు ప్లాంట్ పేరుకి, కానీ మలమూత్రాలను కూడా పక్కన లేక్లోకి వెళ్ళిపోతున్నాయి, ఆ లేక్ నుంచి మూసీకి వస్తున్నాయి. దీన్ని బాగు చేయకుండా మూసీ గట్టును ఏదో చేస్తే ఉద్భుతాలు రావు. పైనుంచే వచ్చేటువంటి కాలుష్యాన్ని ఆపాలి. ఉమ్, అది జరగాలని చెప్పంటే చాలా డీటెయిల్డ్ పని జరగాలి. 23 లక్షల ఇళ్ళకి ఉంటే, కుటుంబాలు ఉంటే 8 లక్షలకే మీకు సివరేజ్ ఉంటే ఈ 15 లక్షలకి సివరేజ్ ఇవ్వటం ఎట్లాగా? సూవేజ్ని ట్రీట్ చేయడం ఎట్లాగా? ఒక్క లేక్లో కూడా సూవేజ్ కలవకుండా ఆపటం ఎట్లాగా? అది ప్రధానం. దానిలో గ్లామర్ లేదు, దానిలో చాలా కష్టం ఉన్నది, దానిలో ప్రచారం ఉండదు, ఆర్భాటం ఉండదు, పని ఉంటుంది. అది పక్కన పెట్టేసి 2 రోజులు ఆడవాడు చేస్తున్నాం, బిల్లును కూల్చి సమనం మరొకటనం. అట్లాగే మూసి క్లీన్గా ఉండదని ఎవరు అనరు, కానీ ఈ సూవేజ్ వెళ్ళేది ఆపకుండా మీరు మూసి క్లీన్గా ఉండదు. అంచేత ప్రచారం కోసం మాత్రమే పథకాలు ఉంటే లాభం లేదు. దూరదృష్టితో దీర్ఘకాలిక ఆలోచన చేయాలి, చాలా లోతుకు వెళ్ళాలి, సరిగ్గా అమలు కావాలి. ప్రజలకి సంక్షేమం పెరగాలి, నిజమైన సంక్షేమం పెరగాలి. సంక్షేమం కూడా అందరికీ అందేటువంటి పరిస్థితి ఇప్పుడు లేదు అంటూ ప్రతిపక్షాలు అయితే గగ్గోలు పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రతిపక్షాలు సరే ఏదో మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం. కానీ ఈవేళ కాలేజీలకి ఫీ రీయింబర్స్మెంట్ వెళ్ళట్లేదన్నమాట వాస్తవం, నాకు అందిన సమాచారం. కాదు మీరు చూసుకోండి. చాలా ఏళ్ళుగా బకాయిలు పెరిగిపోయిన మాట వాస్తవం. మరి ఆరోగ్యశ్రీ బకాయిలు పెరిగిపోయిన మాట వాస్తవం. దళిత బంధు ఇంకా ఎక్కువ చేస్తామని చెప్పనేది అందనమాట వాస్తవం. రైతులకి ఇప్పుడు ఇవాళ పేపర్లో చూశాను, ఏదో వచ్చే ఏప్రిల్ తర్వాత ఏదో మనం కాస్త రైతు బంధు ఇచ్చే ప్రయత్నం చేస్తామని చెప్పాను. కాబట్టి చివరికి ఏమవుతుంది, మనకి ఉన్న వనరులన్నీ కూడా జీతాలు, పెన్షన్లు, వడ్డీలు చెల్లింపు, సంక్షేమం, దీంతో కూడా చాలట్లా. అప్పులు చేస్తే సంక్షేమం వగేరా సాధ్యమవుతున్నాయి. అప్పు చేసి జీతాలు ఇచ్చే పరిస్థితి వస్తే భవిష్యత్తు ఏమవుతుంది? మీ పిల్లల మీద భారం పెడుతున్నారు. అసలు మిగులు బడ్జెట్తో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకోవడానికి కారణం కరెక్ట్. 14వ ఆర్థిక సంఘం ఆనాడు మన వై వేణుగోపాల్ రెడ్డి గారు తెలుగు అధికారి అయినా దానికి అధ్యక్షుడిగా ఉన్నారు. అధ్యక్షుడిగా ఉన్న సంఘం దేశం మొత్తంలో అతి ఎక్కువ మిగులున్న రాష్ట్రం తెలంగాణ అని చెప్పి తేల్చారు. 1,16,000 కోట్ల రూపాయల మిగులును తేల్చారు 5 ఏళ్ల కాలంలో. ఈవేళ మిగతా రాష్ట్రాల సరసన మనం కూడా చేరిపోయి కాస్త అప్పులు చేయాల్సిన పరిస్థితి వచ్చి, ఇది రోజువారీ ఖర్చులకి, జీతభత్యాల చెల్లింపుకి
సంక్షేమ పథకాలకు అప్పులు చేయాల్సిన పద్ధతి వచ్చి అప్పు చేసి పప్పు కూడా అవుతున్నది. అది కూడా చేయలేక కొన్ని పథకాలు ఆపేస్తున్నారు. అభివృద్ధిని పక్కన పెట్టేశారు. అభివృద్ధికి సంక్షేమానికి సమతూకం దెబ్బతిన్నది. పైసామే పరమాత్మ. రేపొద్దున పెట్టుబడులు పెరగాలి, ఆర్థిక అభివృద్ధి మరింత వేగంగా జరగాలి, ఉపాధి కల్పన జరగాలి, అందరికీ ఆదాయాలు పెరగాలని చెప్పంటే ఈవేళ మీకు జాగ్రత్త పొదుపుగా ఉండి సరిగ్గా పెట్టుబడులు పెట్టగలగాలి, పెట్టుబడులను ఆకర్షించగలగాలి. ఆ శక్తి లేకుండా ఆర్భాటాలు హడావిడి ప్రచారం చేస్తుంటే ఆర్థిక వ్యవస్థ అట్లానే నిలిచిపోతుంది. ఓకే సార్, ఇంకొకటి ఇప్పుడు అసలు అదానీ మీద విద్యుత్ కొనుగోళ్ల విషయంలో కొన్ని అభియోగాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాంట్లో జగన్మోహన్ రెడ్డి పేరు కూడా వినపడుతూ ఉంది. అసలు ఏంటి సార్ నిజంగా విద్యుత్ కొనుగోళ్ల విషయంలో ఏం జరిగింది? ఎందుకు అమెరికా ఇప్పుడు అదానీ మీద అభియోగాలు మోపుతుంది అంటే ఏం చెప్తారు? ఏం జరిగిందో నాకు తెలియదు సార్, కానీ ఏం జరిగి ఉంటుందో ఊహించడం ప్రతి ఒక్కళ్ళకి సాధ్యమే. సార్, ఈ దేశంలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కానీ పెద్ద పెద్ద కాంట్రాక్టులు ప్రాజెక్టులు కానీ డబ్బులు చెల్లించకుండా లంచాలు ఇవ్వకుండా జరుగుతాయని ఎవరన్నా అనుకుంటే మనం నిన్న పుట్టినట్లు లెక్క. ఓకే, మనందరికీ తెలుసు, ఏ పార్టీ అయినా సరే వ్యక్తులు నిజాయితీపరులు ఉండొచ్చు. నరేంద్ర మోదీ గారు వ్యక్తిగతంగా ఆయనకు ఎవరు అవినీతి అంటగట్లేరు. ఆయన ప్రజలు ఇచ్చిన అధికారంతో సొంతంగా డబ్బు చేస్తున్న అవసరం లేదు, ఆలోచన లేదు. ఆయన జీవితం ఎప్పుడో వదిలేస్తున్నాడు. ఎన్టీ రామారావు లాంటి వాళ్ళు ఏనాడు కూడా డబ్బుల గురించి ఆలోచించిన మనుషులు కాదు, సమాజం కోసం త్యాగం చేసిన వాళ్ళే కానీ. అలాగే మన్మోహన్ సింగ్ గారు, డాక్టర్ మన్మోహన్ సింగ్ గారు మాజీ ప్రధానమంత్రి, అలాగే మహారాష్ట్ర చెందిన నాయకుడు, మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు, జాతీయ స్థాయిలో మంత్రిగా పనిచేశారు, పృథ్వీరాజ్ చౌహాన్, అట్లాగే అరుణ్ షౌరి, సార్, అటల్ బిహారీ వాజ్పేయి, లేకపోతే ఎల్కే అద్వానీ, ఇలా ఎందరో పొరపాట్లు వ్యక్తిగతమైన ఆరోపణ వాళ్ళ అనటం సాధ్యం కాదు. అలాగే నవీన్ పట్నాయక్ ఒరిస్సా ముఖ్యమంత్రిగా చేసిన. కానీ ఏమవుతుందంటే వ్యక్తులుగా నిజాయితీ పరులు ఉన్నా కూడా ఒక వ్యవస్థగా ఎన్నికల ఖర్చు కోసం డబ్బుల్ని సేకరించకపోతే రాజకీయం నడిచే పరిస్థితి లేకుండా పోయింది. ఓకే, ఎన్నికల ఖర్చు ఎంతంటే ఒత్తిడంతా విపరీతంగా పెరిగిపోయింది. వాళ్ళు అసెంబ్లీకి పోటీ చేస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లాంటి రాష్ట్రాల్లో, కర్ణాటక, తమిళనాడులో 25-30 కోట్లు అవుతుందని చెప్తున్నారా ఈజీగా ఒక అసెంబ్లీ అభ్యర్థికి? ఒక బేద దేశంలో డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వీళ్ళు దేశం మీద ప్రేమతో ఉన్న ఆస్తులన్నీ అమ్మేసుకుని ఆ కుటుంబాలని వీధిని పడేసి వాళ్ళు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారా? లేదు. మరి డబ్బులు వస్తున్నాయని చెప్పండి, ఎక్కడ అక్రమ అర్జన జరుగుతుంది కదా. కొందరు నిజాయితీగా ఖర్చు పెడుతున్నారు, ఏదో ఫ్యూడల్ తత్వం కొద్దీ పోతే పోయిందిలే, మనకు సంపద ఉంది కదా అని చెప్పని. వాళ్ళు కూడా కొంతకాలం బాగా తిరిగి వెళ్ళిపోతున్నారు, ఇక మేము నడపలేం, ఇది ఈ పద్ధతి మాకు కొనసాగదని చెప్పని. కాబట్టి ఏదో రకంగా అక్రమ సంపాదన లేకుండా, ప్రభుత్వాలు ఇలాంటి విషయాలు డబ్బులు చేసుకోకుండా రాజకీయం నడిచే పరిస్థితి లేకుండా పోయింది. కాబట్టి వ్యక్తులుగా నిజాయితీ పరులు కొందరు ఉన్నారు. రెండోది సందట్లో సడేమే అని చెప్పని కొందరు చాలా ఇక విపరీతమైన డబ్బు మీద ఆశ ఉన్నవాళ్ళు అధికారం అడ్డుపెట్టుకుని 1000 కోట్లు అదే పనిగా సంపాదించడమే, తినడమే పని బకాసురులాగా. రెండూ ఉన్నాయి. కాబట్టి ఈ కేసులో ఏం జరిగిందో సాక్ష్యాలు నా దగ్గర లేవు, నేను చెప్పలేను. ఓకే, కానీ ఏం జరిగి ఉంటుందో, ఇలాంటి కేసులు ఏం జరుగుతుందో భారతదేశంలో ఆబాలగోపాలానికి తెలుసు. ఎగ్జాక్ట్లీ. అంటే దీంట్లో అవినీతి జరిగిందని అందరూ భావిస్తున్నప్పటికీ అసలు ఇప్పుడు అదానీని కేంద్ర ప్రభుత్వం వెనకేసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తోంది. అదానీ కూడా ఒక పెద్ద సమస్య ఉన్నది సార్. ఏంటంటే వ్యవస్థీకృతంగా డబ్బులు ఇవ్వకుండా పని జరగని పరిస్థితి ఉన్నప్పుడు పారిశ్రామికవేత్తని తిట్టినా ఉపయోగం లేదు. ఏ పారిశ్రామికవేత్త వచ్చినా కూడా డబ్బులు చెల్లించకుండా మెగావాట్ కింద ఇవ్వకుండా పని జరగదని పరిస్థితి మనం కల్పించారు. అంటే ఇక మీరు పొమ్మని చెప్పాలండి, మీరు రావద్దు, మీరు ఏం చేయొద్దు అని చెప్పని. కాబట్టి వాడి ఉన్న పాపత్వం చర్చించడం కాదు. మనకేమైంది, ఇప్పుడు మన దేశంలో కొన్ని పెద్ద సంస్థలు ఉన్నాయి. అంబానీ కావచ్చు, రిలయన్స్, అదానీ కావచ్చు, టాటాస్ కావచ్చు, మరికొన్ని కంపెనీలు కావచ్చు. ఈ పేరునెగ్గిన కంపెనీలు లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు చేస్తున్నారు. వాళ్ళు ఈ దేశ మౌలిక సదుపాయాల కోసం, ఈ దేశ అభివృద్ధికి కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం అని చెప్పని $250 బిలియన్, అంటే 20 లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు పెట్టుబడులకి సిద్ధపడ్డారు. దేశానికి అత్యవసరం ఇది. వీళ్ళెవరో రేపొద్దున వెంటనే లాభం రావట్లా. ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మౌలిక సదుపాయాల్లో పెట్టుబడి పెడితే మీకు వెంటనే లాభం రాదు, 20-30 ఏళ్ళు పడుతుంది. ఆ వచ్చేది కూడా 3-4% కంటే ఎక్కువ రాదు మీకు లాభం. అయినా కూడా ఏదో మన దేశం భవిష్యత్తుని పెడుతున్నాము, ప్రెస్టేజ్ తీసుకుంటున్నారు. ఇప్పుడు ఇలాంటి వాళ్ళందరూ కూడా అవినీతి ఉన్నదేమో రాజకీయం వల్ల,
విధిగా అవినీతి లేకపోతే ప్రాజెక్టు రావనే పరిస్థితి ఏమో వ్యాపారవేత్తలకు ఉన్నది. కానీ రాజకీయ నాయకుల వల్ల వ్యాపారవేత్తల వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి. అందుకనే మనం కొంచెం లోతుగా ఆలోచిద్దాం. నాకు సమస్య ఏంటంటే ఇప్పుడు మనకు మొత్తక సామెత ఒకటి ఉన్నది, సార్ తిట్టబోతే అక్క కూతురు, కొట్టబోతే నిండు చోళాలు అని చెప్పాను. మౌనంగా ఉంటేనేమో అవినీతి ఎలాగ కొనసాగితే దేశానికి మంచిది కాదు, ప్రజలు నష్టపోతున్నారు, రాజకీయం ప్రజాస్వామ్యం పలచవుతున్నాయి అని మొట్టమొదటి వాదిస్తున్నాను ఇది. సార్ అలాగని చెప్పని ఇష్టం వచ్చినట్టు కనుక ఇప్పుడు మనం చర్యలు తీసుకున్నట్టయితే, లోతుగా ఆలోచించి వ్యూహాత్మకంగా చేసుకోకపోయినట్టయితే రాష్ట్రంలో పెట్టుబడులు ఆగిపోతాయి. వీళ్ళ పెట్టుబడి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. వీళ్ళని మనం బలవంతంగా డబ్బులు లంచాలు మనం తీసుకున్నాం. ఆ లంచాల వాతావరణాన్ని తీసుకొచ్చి ఈ రాజకీయ వ్యవస్థ, పరిపాలనా వ్యవస్థ. కాబట్టి ఈవేళ నా దృష్టిలో 3 పనులు జరగాలి. సార్ ఒకటి, ఖచ్చితంగా మనకున్నటువంటి చట్టాలని, మనకున్నటువంటి వ్యవస్థల్ని పూర్తిగా ఉపయోగించి, అది సెబీ కావచ్చు, ప్రభుత్వాలు కావచ్చు, సిబిఐ జాతీయ స్థాయిలో కావచ్చు, రాష్ట్రాల్లో ఏసీబీలు కావచ్చు, గట్టిగా నేర పరిశోధన చేసి కఠిన చర్యలు తీసుకోమని చెప్పి ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇవ్వాలి. దాన్ని అనుమానం లేదు. సరే, కోర్టులు ఏమవుతుందో కోర్టులు చూసుకుంటాయి. మన దేశంలో మర్డర్ చేస్తేనే కోర్టులో శిక్షలు పడవు. ఏమవుతుందో చూద్దాం. కానీ ప్రభుత్వం నుంచి ఒక సంకేతం కావాలి. లేకపోతే ఏమవుతుంది, ప్రపంచం నుంచి మనకు వచ్చే పెట్టుబడి లేకపోయే ప్రమాదం ఉన్నది. ఉదాహరణకి అదానీ విషయంలో మరి 2 రేటింగ్ ఏజెన్సీస్ రేటింగ్ తగ్గించేసినాయి. కాబట్టి వాళ్ళకి పెట్టుబడి చేయడం కష్టమవుతుంది. అలాగే టోటల్ ఎనర్జీస్ అని చెప్పని ఫ్రెంచ్ కంపెనీ, వాళ్ళకి నుంచి పెట్టుబడులు పెట్టమని చెప్పన్నారు ఇండియాలో, అదానీ కంపెనీ. అలాగే కెన్యాలో అదానీలు చేస్తున్న 2 ప్రాజెక్టులు రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. కాబట్టి ఇప్పటికే నష్టం కనిపిస్తుంది. కాబట్టి మనం గట్టిగా కనుక చర్యలు తీసుకోకపోయినట్టయితే రేపొద్దున ఈ ప్రపంచం నుంచి పెట్టుబడులు రాకపోతే నష్టపోయేది మన దేశం. కాబట్టి కఠిన చర్యలు తీసుకోవాలి, ఇది కనిపించాలి ప్రపంచానికి. రెండోది, దీన్ని ఒక అవకాశంగా తీసుకుని ప్రధానమంత్రి మోదీ గారు జాతీయ స్థాయిలో పార్లమెంట్లో చట్టం, లోక్పాల్ చట్టం ఉన్నది. కానీ లోక్పాల్ చట్టం బలమైన చట్టం, మంచి చట్టం. దానిలో తుది రూపకల్పన చేసిన వాళ్ళు నేను ఒకడిని. జాతీయ స్థాయిలో న్యాయ కోవిదులతో కూర్చుని ఎలాంటి లోక్పాల్ చట్టం ఏర్పాట్లు కావాలో చూసి ఆనాడు ప్రభుత్వం దగ్గర తీసుకెళ్తే దాన్నే చట్టంగా చేశారు. కానీ దానికి వనరులు లేక, సరైనటువంటి బలాన్ని ఇవ్వక, అది రంగు, రుచి, వాసనలు అనే సంస్థగా అయిపోయింది. లోక్పాల్ ఎవరో మిమ్మల్ని అడిగితే మీరు చెప్పలేరు, నేను చెప్పలేను. ఏదో ఉన్నారు పేరు కాకుండా అంతే. అలా కాదు, దాన్ని బలోపేతం చేయాలి. లోక్పాల్ తీరునే రాష్ట్రాల్లో లోక్ ఆయుక్త కూడా అదే బలంతో, అంటే ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, ప్రధాన న్యాయమూర్తి కలిసి ఏర్పాటు చేసేట్టుగా లోకాయుక్త నియామకం కావాలి, స్వతంత్ర ప్రతిపత్తి కలది. ఏసీబీ వాళ్ళ ఆధిపత్యంలోకి తీసుకురావాలి. సిబిఐని లోక్పాల్ ఆధిపత్యంలోకి పూర్తిగా తీసుకురావాలి. స్వతంత్రంగా ఈ పరిశోధనా సంస్థలు, నిఘా సంస్థలు, పరిశోధనా సంస్థలు, అవినీతి సంస్థలు పనిచేసేట్టుగా చట్టబద్ధంగా బలమైన ఏర్పాట్లు చేసి ప్రపంచానికి, దేశానికి ఒక సంకేతాన్ని ఇవ్వాలి. అయిందది అయిపోయింది ఇప్పటిదాకా, ఇక నుంచి అవినీతి అంటే ఖబర్దారని చెప్పని. మూడోది, ఈ మొత్తానికి కారణం ఎన్నికల్లో ఖర్చు, అక్రమ ఖర్చు. వాజ్పేయి గారు ఎప్పుడు అనేవాడు, ఏమైనా మనందరం ఒక అబద్ధంతో రాజకీయ జీవితాన్ని ప్రారంభిస్తున్నాము, ఎన్నికల్లో పరిమితి లోపలే ఖర్చు పెట్టామని చెప్పని అఫిడవిట్ రాస్తున్నాను నాతో సహా, అందరూ అబద్ధం ఆడుతున్నాం కదా అని చెప్పని. ఇప్పటికైనా కూడా మోదీ లాంటి బలమైనటువంటి ప్రధానమంత్రి, వ్యక్తిగతంగా నిజాయితీ ఉన్న ప్రధానమంత్రి, ఆయన గట్టిగా ఈ 2 చర్యలు తీసుకున్న తర్వాత అన్ని పార్టీలతో కూర్చుని ఎన్నికల్లో అక్రమ ఖర్చు తగ్గించే పద్ధతి ఏంటి చూద్దాం, ఎలా చేయాలని చెప్పని ఒక ఆలోచన మొదలెట్టాలి. ఏకాభిప్రాయం సాధించాలి. మార్గాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఒక అవకాశంగా మలుచుకోవాలి. అంతేగాని ఏదో అదానిని కొట్టిపారేస్తే పరిష్కారం కాదు, అదాన్ని రక్షించుకుంటే పరిష్కారం కాదు. ఒక సంకేతాన్ని, బలమైన సంకేతాన్ని ప్రపంచానికి ఇవ్వాలి, దేశానికి ఇవ్వాలి. బలమైనటువంటి అవినీతి వ్యతిరేక యంత్రాంగం కోసం ఎప్పుడైనా ఏర్పాట్లు చేయాలి. దీర్ఘకాలంలో అవినీతి ఆగిపోవడం కోసం చెప్పిన రాజకీయ సంస్కరణకు నడుము చుట్టాలి. ఓకే సార్, ప్రజాప్రతినిధి మీద ఉన్నటువంటి కేసులు త్వరితగతిన విచారణ చేయాలి అంటూ గతంలో సిజేఎస్ తీర్పిచ్చినటువంటి నేపథ్యంలో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఈరోజు సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు క్రింది కోర్టులో జరిగినటువంటి విచారణకు సంబంధించిన వివరాలన్నీ కూడా మాకు అందజేయండి అంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఏంటి సార్ ఈ కేసులో ఏమయ్యే అవకాశం ఉందంటారు? కోర్టులో ఏమవుతుందో చెప్పేంత అనుభవం లేదు, నాకు విషయం తెలియదు. కానీ మీరు అన్నట్టుగా ముఖ్యంగా అవినీతి కేసులు కానీ, ప్రజాప్రతినిధుల మీద కేసులు కానీ వేగంగా నిర్ణయం కాకుండా, న్యాయంగా నిర్ణయం కాకుండా, అక్కడ రుజువైనటువంటి కఠిన శిక్షలు పడకుండా, ముఖ్యంగా ఆస్తులు మొత్తం జప్తు చేయాలి. వాళ్ళ ఆస్తులు మొత్తం పోవాలి. కేవలం అవినీతి వల్ల పొందినటువంటి 1 కోటి 2 కోట్ల రూపాయలు అలా చూస్తే 2 కోట్లు కాదు, మొత్తం ఆస్తంతా పోయి ఏర్పాటు చేయకుండా ఈ దేశంలో అవినీతి తగ్గదు. ఇక్కడ ఈ విషయంలో
ఈ పరిశోధనా సంస్థలు ఏసీబీ లాంటి సంస్థలు చాలా పేలవంగా పనిచేస్తున్నాయి, సిబిఐ లాంటి సంస్థలు. మరి కోర్టులు చాలా పేలవంగా నడుస్తున్నాయి. ఇదివరకే కబుర్లు చెప్తున్నాం తప్ప 2G స్పెక్ట్రమ్ అంత గొడవ జరిగింది, రాద్ధాంతం జరిగింది. ఒక్కడికి జైలు శిక్ష పడలేదే భారతదేశంలో. అవును. ఆ జైళ్ళకి పోయిన వాళ్ళు కూడా తాత్కాలికంగా జైల్లో అరెస్ట్ అయిన వాళ్ళు బెయిల్ లేకుండా కొంతకాలం ఉన్నా కూడా పెద్ద హీరోల్లాగా చేతులు ఊపుతూ బయటకు వచ్చి మళ్ళీ తర్వాత ఎన్నికైనారే. అంటే ఏ సంకేతాన్ని ఇస్తున్నాం మనం? అవినీతికి శిక్ష పడదు భారతదేశంలో అని చెప్పాను. దీని నుంచి మార్పు కావాలి. ఓకే సార్, మహారాష్ట్రలో మహాయుతి కూటమి విజయం సాధించిన తర్వాత ప్రధాని మోదీ గారి హవా తగ్గిందా పెరిగిందా అంటే ఏం చెప్తారు సార్? నాకు పెద్దగా తెలియదు, కానీ ఇప్పుడు ఆయన బీజేపీకి తిరుగులేని నాయకుడు అయినప్పుడు, ఈ దేశంలో అపారమైన జనాదరణ ఉన్న నాయకుడు అయినప్పుడు 2024 లోక్సభ ఎన్నికల్లో కొంత వివిధ కారణాల వల్ల ఆ పార్టీ ప్రభావం, ఆయన ప్రభావం తగ్గినా కూడా ఇవాళ ఒక అతి కీలకమైన రాష్ట్రం, దేశంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఉన్న రాష్ట్రం. అవును. మరి ఆ రాష్ట్రంలో ఎంత గట్టిగా గెలవడం అనేది కొంత ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కదా, నన్ను అనుమానం లేదు. అంటే ఏక్నాథ్ షిండే వల్లే మహారాష్ట్ర ప్రజలు సరే, ఇక మహాయుతి కూటమికి పట్టం కట్టారండి. లోకల్ గొడవలు మనకు తెలియవు. ఓకే. మనకు తెలిసింది ఏంటంటే వాళ్ళిద్దరు కలిసి పోటీ చేశారు, సరే, బ్రహ్మాండమైన మద్దతుతో నెగ్గారు, లోక్సభ ఎన్నికల్లో దెబ్బతిన్నారు, ఈవేళ పూర్తిగా దాన్ని పూడ్చుకోగలిగారు. మరి ఇంగ్లీష్లో ఒక సామెత ఉన్నది, సరే, విజయానికి తండ్రులు చాలామంది ఉంటారు, అపజయం అనాథ. ఎగ్జాక్ట్లీ. కాబట్టి ఓడిపోతే ఎవరు బాధ్యత తీసుకోరు, గెలిస్తే అందరూ మాదేనంటారు. కానీ ఎప్పుడైనా సరే గెలుపు సాధించాలంటే ఒక కుటుంబంలో కానీ, ఒక కంపెనీలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ, దేశంలో కానీ అందరూ కలిసి వారి తల ఒక చేయి వేస్తేనే గెలుపు సాధ్యమవుతుంది. ఓకే. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.